అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అలాగే 'మదికొరును ప్రణయం' చదువుతున్న వాళ్ళు 'అల్లుకున్న బంధం' సెకండ్ సిరీస్ 'బృందావనం' కూడా వస్తుంది యార్. చాలా బావుంటుంది స్టోరీ. ఒకసారి చదవండి యార్. మీరు వదిలిపెట్టరు. మంచి అందమైన కుటుంబ ప్రేమ కావ్యం అది. ఇక లైక్స్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ వాళ్ళది అయిపోగానే అద్వైత్ వాళ్ళు కూడా రింగ్స్ మార్చుకోవడానికి సిద్ధమవడంతో ఇద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి ఉంగరాలు అందిస్తుంది ఆద్య. నైని వినీత్ని తన పక్కకి తీసుకురమ్మని తన తండ్రిని కోరడంతో వినీత్ని తీసుకొని నైని పక్కన నిలబడతారు ఆయన. నైని చేయి అందుకొని ఉంగరం తొడుగుతాడు అద్వైత్. నైని కూడా ఉంగరం తొడిగాక ముందు వినీత్ చేతికి అక్షంతలిచ్చి వినీత్ కాళ్ళకి దండం పెట్టుకుంటుంది నైని. వెంటనే వినీత్ వెనక్కి అడుగు వేస్తుంటే మీ చెల్లిని అక్షంతలు వేసి ఆశీర్వదించరా అని చెబుతాడు అద్వైత్. లెమ్మను అంటాడు వినీత్. నైని లేచి నుంచోగానే ఇద్దరి మీదకి పువ్వులు విసురుతాడు. అద్వైత్ నైని ఇద్దరూ కలిసి వినీత్ని చెరొక వైపు హత్తుకొని ఫోటో దిగుతారు. మరి భూమితో అని భూమి పక్కన కూర్చోబెట్టమని అడగడంతో భూమి పక్కన కూర్చోబెడతారు వినీత్ని. మధ్యలో భూమి, అటు దక్ష్ ఇటు వినీత్ కలిసి ఫోటోలు దిగుతారు. అమ్మాయికి అబ్బాయిలకి కూడా ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటున్నారా మనోహర్ గారు అని అడుగుతారు వచ్చిన అతిథులు. లేదు, ఎంగేజ్మెంట్ ఒకేసారి చేశాం. పెళ్లి అమ్మాయికి ముందు చేసి అబ్బాయిలకి తర్వాత చేస్తాం. గ్యాప్ ఎక్కువ తీసుకోం అని చెబుతారు మనోహర్ గారు. అతిథులందరూ వాళ్ళని అక్షింతలతో ఆశీర్వదించడం మొదలు పెడతారు. జీలకర్ర బెల్లం పెట్టి అడ్డుతెర తీయగానే ఎదురుగా కనిపిస్తున్న పెళ్లి కొడుకుని చూసి షాక్లోకి వెళ్ళిపోయింది గర్విక. అందరూ అక్షంతలు వేశాక అతని పక్కన తనని కూర్చోపెట్టినంత వరకు కూడా ఆ షాక్లో నుంచి బయటికి రాలేదు. పక్కన కూర్చోపెట్టాక బొమ్మలాగా అలాగే కూర్చుండిపోయిన తనని చూసి పెళ్ళికొడుకు నవ్వుకుంటూ చేతితో తొడ కింద గట్టిగా గిచ్చేస్తాడు. నొప్పికి షాక్లో నుంచి బయటికి వచ్చిన తను వెంటనే లేవబోతే చెయ్యి పట్టుకుంటాడు పెళ్ళికొడుకు. ఎక్కడికి పాపా, లేచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఇక నీకంత సీన్ లేదు. ఏమన్నావు? నిన్ను నేను పట్టుకుంటే నన్ను కిరోసిన్ పోసి తగలపెట్టేస్తావా? ఇప్పుడు నేను నీ మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాను. ఇక జీవితాంతం నువ్వు నా చేతుల్లో ఉండాల్సిందానివే. ఎంత పొగరుగా, ఎంత గర్వంగా మాట్లాడావు ఆ రోజు. ఏ తప్పు నా వైపు లేకపోయినా నన్ను చెంప దెబ్బ కొడతావా? కానీ నేను నీ ఒంటి మీద దెబ్బ వేయను, కానీ నీ పొగరు గర్వం ఎలా అణచాలో అలా అణుచుతాను. ఏమన్నావు మా అమ్మని? తను నిన్ను ముట్టుకుంటే నీకు కంపరమా? ఇక నుంచి నువ్వు నీ చేతులతో తనకి సేవలు చేయాలి. బాగుంది కదా? పైవాడనేవాడు ఉంటాడు. అనవసరంగా గర్వానికి పోతే ఆ గర్వం ఏదో ఒక రోజు అణిచి పడేస్తాడు. కానీ మీ తాతయ్య వచ్చి నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటావని అడిగితే భలే ఆనందం అనిపించిందనుకో అని పెళ్ళికొడుకు నవ్వుతుంటే ముళ్ళ మీద కూర్చున్నట్లే ఉంది గర్వికకి. మొహంలో నెత్తురు చుక్కలేదు. పూర్తిగా తన లైఫ్ ఎలా చేంజ్ అయిపోయిందో అర్థం కాగానే మాడిపోయిన పెసరట్టు కంటే దారుణంగా మారిపోయింది ఆ మొహం. పెళ్లి కూతురేంటి మరీ మొహం అలా నల్లగా పెట్టుకుంది, కొంచెం నవ్వమనండి అని అంటారు పెళ్ళికొడుకు తరపు బంధువులు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నట్లుగా వాళ్ళ తాతయ్య వైపు చూస్తుంది గర్విక. ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా మొహం తిప్పేస్తారు. పెళ్ళికొడుకు నవ్వు తనకి భయం పుట్టించేస్తుంది. ఆ కళ్ళల్లో వెదురు కనిపించింది. భయం తాలూకా ఛాయలు మొహమంతా నిండిపోయాయి. తను కన్న కలలేంటి, ఇప్పుడు తన జీవితమేంటి అనుకోగానే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా పారిపోవాలన్నంత ఆశ కలిగింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని పెళ్ళికొడుకు వేసిన డైలాగ్కి తలదించేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన దానిని గుర్తు చేసుకుంటుంది గర్విక. 2 సంవత్సరాల క్రితం గర్విక ఊరికి వస్తుంది. గుడిలో ఉత్సవాలు జరుగుతుంటే ఆ ఇంటి తరపున పట్టు వస్త్రాలు అందించడానికి గుడికి బయలుదేరుతారు ఇంట్లో అందరూ. గర్విక రానన్నా రావాల్సిందే అని పెద్దాయన ఆర్డర్ వేయడంతో తను కూడా ఇక తప్పక బయలుదేరుతుంది. గుడిలో పట్టు వస్త్రాలు సమర్పించాక ఇంక నేను వెళ్ళిపోతాను తాతయ్య, ఇక్కడ ఇంతమందిలో ఉండడం నా వల్ల కాదు అని అంటుంది గర్విక. కాసేపు కూర్చో, పూజ అయ్యాక వెళ్దు గాని అని ఆయన అనడంతో ఇక్కడ నా వల్ల కాదు,
అటుపక్కకు వెళ్ళి కూర్చుంటాను అని కిందకు దిగి అటుపక్కకు వస్తుండగా అక్కడున్న కుర్రాళ్ళు భోజనాల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న పెళ్ళికొడుకు అప్పటికే గర్వికని తన కళ్ళల్లో నింపుకుంటూ నిలబడతాడు. ఏంట్రా, ఆ పిల్లని అలా చూస్తున్నావు? ఆ పిల్లకున్న గర్వానికి మనల్ని లెక్క కూడా చేయదు. అవసరమా అని అంటాడు ఫ్రెండ్. ఎప్పుడో నేను తన గురించి ఆలోచించడం వదిలేశాను. కాకపోతే కనిపించిందిగా, అందుకే చూస్తున్నాను అంటుండగా తల్లి పిలుస్తుంది. నవీన్ అని. ఆ, వస్తున్నా అని ముందుకి వస్తుండగా పెద్ద వంట పాత్ర పట్టుకొని ఇద్దరు అటే వస్తుంటే వాళ్ళకు అడ్డు తప్పుకోవడానికి కొంచెం పక్కకి జరుగుతాడు. అదే సమయంలో గర్విక అటువైపు వెళుతుండగా తనకి తగులుతాడు అనుకోకుండా. దానితో గర్విక పక్కకి తూలుతుంటే తనే పట్టుకొని పడకుండా ఆపుతాడు. ఫస్ట్ తన మీద పడ్డందుకు, తర్వాత తనని టచ్ చేసినందుకు ముందు వెనక ఆలోచించకుండా యూ ఈడియట్, కళ్ళు నెత్తికెక్కాయా అంటూ చెంప మీద కొడుతుంది గర్విక. అతను కావాలని పడలేదు. వాళ్ళు బరువు మోస్తున్నారని పక్కకి తప్పుకోబోయాడు. నువ్వే ఫోన్ చూసుకుంటూ చూసుకోకుండా వచ్చావు అని పక్క వాళ్ళు చెబుతున్నా వినలేదు. ఇలాంటి వెధవల గురించి తెలీదా? నన్ను పట్టుకున్నందుకు నిన్ను కిరోసిన్తో తగలపెట్టేయాలి అని కోపంగా గర్విక అంటుంటే, ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని నవీన్ తన మీదకి వెళ్ళబోతుండగా అక్కడికి నవీన్ తల్లి వచ్చి, వదిలే నాన్న, ఇక్కడ గొడవ ఎందుకు? శుభమా అని గుడిలో పూజ జరుగుతుంటే ఇవన్నీ అవసరమా? నేను మాట్లాడతాను అని తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా అని గర్విక చెయ్యి పట్టుకోబోతుంటే, నీలాంటి చీఫ్ మనుషులు నన్ను ముట్టుకుంటే కంపరంగా ఉంటుంది, పట్టుకోకు అని కోపంగా అంటుంది. దానికి నవీన్కి ఆవేశం పొంగుకొస్తుంటే అక్కడి నుంచి తల్లి అతన్ని తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తను అసలు అలాంటివాడు కాదు. కింద పడకుండా పట్టుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. పట్టుకోకుండా ఉండాల్సింది మావాడు అని మిగిలిన కుర్రోళ్ళు గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. థర్టీ బాయ్స్. ఈ పల్లెటూరులో కుర్రాళ్ళ సంగతి తెలీదా? మట్టి పిసుకునే వాళ్ళకి అంతకంటే మంచి ఆలోచనలు ఏమొస్తాయి అని కోపంగా అంటుంది గర్విక. పెళ్ళికొడుకు ఆవేశంగా తనకి లెసన్ నేర్పాలి అని అంటున్నా తల్లి మాట తీసుకుంటుంది. అనవసరంగా గొడవలొద్దు. ఆ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది. ముందు నుంచి ఆ అమ్మాయికి కొంచెం గర్వం ఎక్కువ. అనవసరంగా వాళ్ళతో ఎందుకు మనకి అని తన ఆవేశాన్ని అణిచే ప్రయత్నం చేసేసింది ఆ రోజు తల్లి. కానీ ఎప్పటికైనా తనకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. గర్విక అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇదే తను ఆ ఊరిలోకి అడుగు పెట్టడం. అదంతా గుర్తుకు రాగానే తల తిప్పి అతని వైపు ఒకసారి చూస్తుంది గర్విక. ఏంటి పాప, ఫ్లాష్ బ్యాక్ రీలు వేసుకున్నావా? ఇంకో విషయం తెలుసా? నువ్వు దూరపు బంధువు మాకు. నిన్ను చిన్నప్పుడే ఇష్టపడ్డాను నేను. తర్వాత నువ్వు సిటీలో చదువుకోవడంతో ఎప్పుడెప్పుడు ఊరొస్తావని ఎదురు చూసేవాడిని కూడా. వచ్చినప్పుడు నిన్ను కల్లారా చూసుకునేవాడిని. నీ యాటిట్యూడ్ తెలిసాక నువ్వు నాకు సెట్ కావు అని నీ గురించి ఆలోచించడం వదిలేశాను. కానీ నీ యాటిట్యూడ్ నా మీద చూపించావు. అప్పుడే నీకు బుద్ధి చెప్పేవాడిని. కానీ మా అమ్మ మాట తీసుకొని ఆపేసింది. మీ ఆస్తులు పోవడంతో మీ తాతయ్య వచ్చి నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటావా అని అడగగానే ముందు ఇష్టం లేదని చెబుదామనుకున్నాను. కానీ వెంటనే జీవితాంతం నువ్వు నా దగ్గరే పడుండాలి కదా, ఇది బాగా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. ఆస్తులు పోయినా పొగరు తగ్గలేదు కదా నీకు? అవును, సిటీలో ఏం వెలగబెట్టొచ్చావు? ఆరోగ్యం అంత క్షీణించింది. ఎవరినైనా గెలికావా, కుమ్మేశారా అని అడుగుతాడు నవ్వుతూ. అవేమీ వినిపించడం లేదు. ఇక నుంచి రోజు తన దైనందిన జీవితం ఎలా ఉంటుందో అర్థమవ్వగానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్న గర్విక మెడలో పంతులు గారు చెప్పగానే 3 ముడులు వేసేస్తాడు పెళ్ళికొడుకు నవీన్. వచ్చిన అతిథులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయాక ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని భోజనం చేస్తూ పెళ్లి గురించి మాటలు మొదలు పెడతారు. పంతులు గారు ముహూర్తాలు కొన్ని రాసిచ్చి వెళ్ళిపోవడంతో అవి చూసి ఆద్య పెళ్లికి నెల రోజుల్లో ఉన్న ముహూర్తాన్నే ఖాయం చేసేద్దాం అనుకుంటున్నాం అని మనోహర్ గారు అనడంతో నాకేం అభ్యంతరం లేదు అని అంటారు హర్ష గారు. ఇక మీ ఇద్దరి సంగతి ఏంటి?
ముహూర్తాలైతే రాయించాం. మీ ఇద్దరికీ కూడా ఆద్య పెళ్ళైన వారం రోజులకే మంచి ముహూర్తం ఒకటి ఉంది. తర్వాత ఒక నెలకి ఉంది. ముహూర్తాల విషయం పక్కన పెడితే పెళ్లి వెంటనే చేసుకుంటారా, లేకపోతే అంతకుముందు అన్నట్లే ఇంకా ఆగాలి అనుకుంటున్నారా అని అడుగుతారు మనోహర్ గారు. నేను మాట్లాడాలి, ఒక నిమిషం అని అంటారు సుభాష్ గారు. చెప్పు సుభాష్ అని మనోహర్ గారు అనగానే, నైని పెళ్ళి తొందరగానే చేసేద్దాం అనుకుంటున్నాం. వినీత్ పెళ్ళి కూడా చూస్తాడు అన్న ఆశతో. వాడికి ఎప్పుడు ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేము. రోజు రోజుకి క్షీణిస్తుంది వాడి ఆరోగ్యం. వాడు ఉండగానే మా ఇంట్లో శుభకార్యం జరిగిపోవాలని మా కోరిక అని అడుగుతారు సుభాష్ గారు. ఇద్దరు కొడుకుల వైపు చూస్తారు మనోహర్ గారు. భూమి వైపు చూసిన దక్ష్, ఆద్య పెళ్ళైన వారం రోజులకి ఉన్న ముహూర్తాన్ని ఫిక్స్ చేసేయండి నాన్న అని అంటాడు. భూమి మొహం వెలిగిపోతుండడం చూసి నవ్వుకుంటాడు దక్ష్. నువ్వేమంటావు అద్వైత్ అని అడగగానే, అన్నది ఒక మాట నాదొక మాట ఉండదు కదా నాన్న. అన్న నిర్ణయం తీసుకుంటే అదే ఫిక్స్ అని అంటాడు. శుభం ఓకే కదా సుభాష్ అని అడుగుతారు మనోహర్ గారు. థ్యాంక్ యూ. ఈ నెల రోజులు నా కొడుకు ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటారు. భూమి భుజం మీద వాలిపోయి నిద్రపోతున్న వినీతిని చూస్తూ, వాడు నిద్రపోతున్నాడు అని దక్ష్ వినీత్ని తీసుకువెళ్ళి రూమ్లో పడుకోబెట్టి వస్తాడు. భూమితో వినీత్ చనువుగా ఉండడం, దక్ష్ వినీత్ని ఎత్తుకొని తీసుకువెళ్ళి పడుకోబెట్టడం అన్నీ చూసి సుప్రజ వాళ్ళ తరపు బంధువులు ఆశ్చర్యపోతారు. వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు. వాడినెప్పుడు వాళ్ళు తక్కువ చేసి చూడలేదు, దూరమూ పెట్టలేదు. వాడంటే ఆ ఇంట్లో అందరికీ అభిమానం. ఇప్పుడు చూశారు కదా, వాడు లేకుండా వస్తే ఈ నిశ్చితార్థం కూడా వాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు, వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అని సుభాష్ గారు ఆశ్చర్యపోతున్న బంధువుల వైపు చూసి చెబుతారు. ఏమైంది అని వైజయంతి గారు అడుగుతారు. జరిగింది చెబుతారు సుభాష్. ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉండడానికి కారణం కూడా వాడే. అలాంటిది వాడు లేకుండానా అని అంటారు వైజయంతి గారు. ఇంకొక 40 రోజుల్లో ప్రపంచం దృష్టిలో అఫీషియల్గా మిసెస్ భూమిక దక్షతగా మారిపోతున్నావు. హ్యాపీ అని భూమి చేతివేళ్ళని తన చేతివేళ్లతో ముడివేస్తూ అడుగుతాడు దక్ష్. హా అంటుంది కళ్ళల్లో నిండిన కన్నీటి చెమ్మతో. ఇప్పుడు ఆ కన్నీళ్ళెందుకు అంటూ చిరుకోపంగా చూస్తాడు. వెనక్కి వెళ్తే ఇలాంటి లైఫ్ ఒకటి నాకు జీవితంలో ఉంటుందని ఊహించలేదు కదా. ఊహించని అదృష్టాలన్నీ చుట్టుముట్టేస్తుంటే సంతోషంతో వచ్చే కన్నీళ్ళు అంటుంది చిన్న స్మైల్తో. ఇక గతాన్ని ఎప్పటికీ తలుచుకోకు అని చెబుతాడు దక్ష్. ఇవాళ నిశ్చితార్థం కూడా అయిపోయింది. అది సంతోషంగా ఉండి ఉంటుంది. అసలేం చేయడానికి లేకుండా అయిపోయింది. ఏం చేస్తే దాని సంతోషాల్ని దూరం చేయాలి? నిశ్చితార్థానికి ఈయన వెళ్తాడేమో, వెనక వెళ్దాము అనుకుంటే ఈయన అసలు కదలలేదు. వెళ్ళి ఉంటే ఆ పెద్దావిడితో మాట్లాడి ఏదో ఒకటి చేసేదాన్నిగా అని ఆలోచిస్తూనే కాసేపు గడిపేస్తుంది జయ. అవును, అసలు వనజ వాళ్ళకి ఈ విషయం తెలుసా? కూతురు నా పెద్దవాడికి ఇచ్చి చేయాలని చాలా కలలు కన్నది కదా. ఆ పిల్లకి కూడా ఇష్టం కదా. అమెరికాలో ఉన్న తనకి విషయం తెలిసుండదు, చెబితే పోలా అని ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది జయ. ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడంతో, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచించి వెంటనే గుర్తొస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి కదా, నిద్రపోతూ ఉండుంటారు కదా అనుకొని ఫోన్ కట్ చేసి వెంటనే మెసేజ్ చేస్తుంది. అర్జెంటుగా ఫోన్ చేయి నాకు, నీకు ఒక విషయం చెప్పాలి అని. విషయం తెలిసుండదు, తెలుసుంటే తప్పకుండా నాకు ఫోన్ చేయడమో లేకపోతే పరిగెత్తుకు రావడమో చేసేది వనజ. చాలా కోరిక కదా ఆ ఇంటికి తన కూతుర్ని కోడలుగా చేయాలని. వనజ వస్తే ఏదైనా ప్లాన్ చేయొచ్చని ఆలోచిస్తూ కూర్చుంటుంది జయ. ఆకాష్కి తెలియకూడదు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అని. పైగా ఆ దక్ష చేసుకుంటున్నాడని అసలు చెప్పకూడదు. చెబితే ఇంకెక్కడికి రాడు, పైగా నన్ను సాధిస్తాడు. అసలు వీళ్ళకి బుద్ధి లేదు. దారిని పోయే దానమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు కోడల్ని కూడా చేసుకుంటున్నారు. లోకంలో ఆడపిల్లలు దొరకనట్టు చిచి అనాథని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తున్నారు అని
నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ కూర్చుంటుంది జయ. అన్ని మాటలు అయిపోవడంతో ఇంటికి బయలుదేరుతారు అందరూ. ఇంటికి రమ్మని అడిగినా సుప్రజ వాళ్ళు చుట్టాలుండడంతో మేము ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా అని అంటారు. నువ్వైనా మాతో రానైని కాసేపు అని అడుగుతారు భూమి ఆద్య. లేదులే, చుట్టాలున్నారుగా, అమ్మ ఒక్కతే అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టమవుతుంది, అన్నయ్యను కూడా చూసుకోవాలి కదా, నేను వెళ్తానులే అని అంటుంది నైని. ఇక ఏం మాట్లాడలేకపోతారు తను చెప్పిన మాటకి. నయనిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు సుప్రజ వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఇంటికి చేరుకోగానే, నన్ను అక్కడికి తీసుకువెళ్ళరా, ఇవన్నీ తీసేయాలి, చాలా హెవీగా అనిపిస్తుంది అని ఒంటి మీద ఉన్న నగల్ని చూపిస్తూ దక్షని అడుగుతుంది భూమి. సరే పద అని దక్ష తనని తీసుకొని హర్ష గారి ఇంటి వైపు వెళ్ళిపోతాడు. బావా, నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అని విజయ్కి చెప్పి ఆద్య లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపు రెస్ట్ తీసుకోండి, అందరూ అలసిపోయారు కదా అని అనడంతో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. విజయ్, అద్వైత్ మాత్రం ఒక దగ్గర సెటిల్ అవుతారు. భూమిని రూమ్లోకి తీసుకువెళ్ళగానే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర దింపి సోఫాలో కూర్చుంటాడు దక్ష్. నగలన్నీ తీసేశాక, మీరొకసారి బయటికి వెళ్ళండి రామ్, నేను శారీ మార్చుకోవాలి అని అంటుంది. నేనేం పరాయివాణ్ణి కాదు, నీ మొగుడిని, మార్చుకోవచ్చు, నేనెందుకు బయటికి వెళ్ళాలి అని అల్లరిగా కళ్ళెగరేస్తాడు దక్ష్. ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుతున్నట్టుగా మొహం పెట్టగానే లేచి భూమి దగ్గరికి వచ్చి తనని లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళి ఒడిలో కూర్చోబెట్టుకొని, ఎందుకంత సిగ్గుపడుతున్నావు, మరి టవల్ కట్టుకొని ఫోటో తీసి మరీ నాకు పంపించినప్పుడు లేదా సిగ్గు అంటూ మెడ మీద ముద్దు పెడతాడు. మీసాల తాకిడికి మెలికలు తిరుగుతూ, అప్పుడంటే మీరు ఒకసారి అన్నారు కదా, నా కోపం పోగొట్టాలంటే నువ్వు ఇలా దర్శనమిస్తే చాలని, మీ కోపం పోతుందేమో, వస్తారేమో అని అలా దిగి ఫోటో పెట్టా, అలా పెట్టడానికి ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు, అయినా మీరు రాలేదుగా అంటుంది మూతి ముడిచేసి. ఆహా, అలాంటి వాటికి నేను పడిపోతానని ఎలా అనుకున్నావు నల్లత్రాచు అంటూ తలలో ఉన్న పూలని తీసి పక్కన పెడతాడు. అర్థమైందిలేండి, మీరు ఒక ప్రేమకి తప్ప దేనికి పడరని అని అంటుంది దక్ష్ మెడ చుట్టూ చేతులు వేసి. అందాలని చూసి సొల్లు కార్చే రకాన్ని కాదు, అలా అనుకుంటే వాళ్ళు నువ్వు రెడీ అయిన విధానానికి ఉంగరం తొడిగే బదులు ఫస్ట్ నైట్ చేసుకోవాలని బొగ్గల మీద పెదాలు నిలిపి అంటాడు. మీకు ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు అని అంతే అల్లరిగా అంటుంది భూమి. ఇదే మాట మన ఫస్ట్ నైట్ రోజు సిగ్గుపడకుండా వచ్చి నాకు చెప్పు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటుంది భూమి. నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ అలాగే పర్మిషన్ అడుగుతావు అని నడుం మీద గిల్లుతూ ఏంటో అడుగు అంటాడు. ఒకవేళ అక్షయ ఉండి ఉంటే, మీరు తనని మరదలు ఫ్రెండ్లా చూసినా తను మిమ్మల్ని కావాలని కోరుకుంటే తనని పెళ్లి చేసుకునేవాళ్ళ, నన్ను చేసుకునేవాళ్ళ అని అడుగుతుంది భూమి. కథ కొనసాగుతుంది. వనజ, శ్రేయ తెలుసు కదా, 12వ అప్డేట్లో వచ్చారు. మరి భూమి అడిగిన దానికి ఇప్పుడు దక్ష సమాధానం ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ఇక కథ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.